హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చాలామంది thumbnail చూసి వీడియో ఓపెన్ చేసినట్టయితే ఎస్, ఈ వీడియో మీకోసమే. మీలాగే చాలామంది ఈ ఇష్యూ వల్ల అయితే సఫర్ అవుతున్నారు. అదే సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని. అది చాలా చిన్న ఛానల్, పెద్ద ఛానల్ అనేది ఏమీ లేదండి. మేజర్ ఛానల్స్ కూడా ఇలాంటి మెసేజెస్ వచ్చాయి. బట్ చాలామంది బయటికి చెప్పుకోలేక దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలా అనే ఇబ్బందులు అయితే ఉన్నారు. ఎందుకంటే చెప్పుకోవడం వల్ల మీకు తెలిసిందే కదా, బయట ఆల్రెడీ ఇప్పుడు మానిటైజేషన్ సస్పెండ్ అయిపోయి బయట మనకి ఏదైనా యాడ్స్ నుంచి ఏదైనా రెవెన్యూ వచ్చినా కూడా, ప్రమోషన్ రెవెన్యూ అది కూడా తగ్గిపోతుందనే ఉద్దేశంతో చాలామంది అయితే చెప్పుకోవట్లేదు. అలాగే ఇదే అదునుగా చేసుకొని ఈ సస్పెండ్ అయ్యి ఆల్రెడీ బాధలో ఉన్న వాళ్ళ దగ్గర ఇంకా డబ్బులు పిండి దౌర్జన్యంగా దోసుకోవడం అయితే జరుగుతుంది. సో దాని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఇది వస్తే మనం ఇప్పుడు నెక్స్ట్ దీని నుంచి ఎట్లా మనం బయటపడాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు చూడండి. నాకు కొంచెం కెమెరా ఫియర్ ఉండడం వల్లే నేను ఇంతకాలం ఈ కెమెరా వెనకాలే ఉండి నేనైతే వర్క్ చేస్తూ ఉన్నాను. ప్రొఫెషనల్గా నాది వచ్చేసి ఎడిటింగ్, నేను ఎడిటర్గా వర్క్ చేస్తాను. సో కెమెరా ముందుకు రావడం చాలా తక్కువ. కొంచెం అటు ఇటు ఏమైనా పొరపాటు దొరికితే మాత్రం ఐఎమ్ సారీ. బట్ నా కన్సర్న్ ఏంటి అంటే, ఇది నా ఛానల్కి కూడా వచ్చింది. సో దాని నుంచి నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను, ఇది మిగతా ఇప్పుడు అప్కమింగ్ యూట్యూబర్స్కి అయితేనేమి, ఆల్రెడీ వచ్చిన యూట్యూబర్స్కి అయితేనేమి, అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీని నుంచి ఎలా మనం బయటపడాలనేదే చెప్పడం కోసమే నేను ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అయి ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్, అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది క్వశ్చన్. మీరు ఆ మెసేజ్ కనుక ఒకసారి క్లియర్గా చదవండి. చదివిన తర్వాత అందులో మీకే అర్థమవుతుంది. ఈ ఛానల్లో ఏదైతే మీకు ఈ మెసేజ్ వచ్చిందో ఆ ఛానల్ ప్రాబ్లం వల్ల అయితే ఆ మానిటైజేషన్ పోలేదు. ఏదో దానికి రిలేటెడ్ ఉన్న ఛానల్ వల్ల మీ ఛానల్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది పోవడం జరిగింది, రైట్? సో అసలు ఆ ఛానల్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. అసలు ఆ ఛానల్లో మీకు వచ్చిన మెసేజ్ ఏంటి, రీయూజ్డ్ కంటెంట్ అనా, లేకపోతే యూట్యూబ్ పాలసీ వైలేషన్స్ అనా, అదేంటో మీరు చూడండి. సో ఆ ఛానల్ ఎఫెక్ట్ అవ్వడం వల్లనే మీ మేజర్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ ఛానల్ మీద కూడా మీకు ఈ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు అనొచ్చు, అన్న ఆ ఛానల్ వేరు, ఈ ఛానల్ వేరు కదా, నా మెయిల్ ఐడి వేరుంది, నా యాడ్సెన్స్ అకౌంట్ కూడా వేరుంది అని కూడా మీరు కొంతమంది అనొచ్చు. ఎస్, అలా ఉన్నా కూడా ఇలా ఈ మెసేజ్ ఎందుకు వచ్చింది అనేదే కదా మన డౌట్. సో ఇప్పుడు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మీరు క్లియర్గా వినండి. సో దీని నుంచి వీలైతే ఇప్పుడే మీరు అది సర్చ్ చేసుకోండి. లేదు అంటే కనుక రాబోయే రోజుల్లో యూట్యూబ్ అనే పాలసీస్ అనేవి చాలా టైట్ కాబోతున్నాయి. సో ఎవరైతే జెన్యూన్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే యూట్యూబ్లో ఫర్దర్గా కొనసాగబోతున్నారు. మిగిలిన వాళ్ళందరికీ తెలిసిందే కదా, ఇలాంటి పాలసీస్ ఆల్రెడీ మన మానిటైజేషన్ పాలసీ కూడా మారింది. 4000 నుంచి 8000 వాచ్ అవర్స్కి అయితే పెంచారు. సో ఇలా రాను ఇంకా పాలసీస్ అనేవి ఇంకా మారుతాయి. సో ఇప్పుడే కొంచెం జాగ్రత్త పడితే మనం ఉన్న ఛానల్ని, మన గ్రోత్ కానీ మనం కాపాడుకోవచ్చు. సో రైట్, ఫస్ట్ వన్, అసలు మనకు ఈ సస్పెండెడ్ డ్యూ టు ఈ మెసేజ్ రావడానికి గల ఫస్ట్ కారణం ఏదైతే ఉంటుందో చెప్తానండి. ఫస్ట్ది వచ్చేసి మీ యాడ్సెన్స్. మనం మల్టిపుల్ ఛానల్స్ అయితే రన్ చేస్తాము, బట్ అన్నిటికి కలిపి ఒకటే యాడ్సెన్స్ అనేది పెడతాము, రైట్? అలా పెట్టుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితులలో చాలా డేంజర్. ఫస్ట్ ఆ యాడ్సెన్స్ ఏ ఛానల్కు ఆ యాడ్సెన్స్ అకౌంట్ అయితే పెట్టుకోండి. సెకండ్ వన్, మన అన్ని ఛానల్స్ అన్నీ క్రియేట్ చేస్తాము, బట్ వీటన్నిటికీ బ్యాకప్ మెయిల్ ఐడీస్ మోస్ట్లీ ఒకటే ఇస్తాం. మనం ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు మన మెయిల్ ఐడి ఏదైతే క్రియేట్ చేస్తామో దానికి మనం బ్యాకప్ మెయిల్ ఐడి అనేది ఒకటే ఉండొచ్చు. దానివల్ల కూడా ఈ మెసేజ్ మనకు రావడం జరుగుతుంది. థర్డ్ వన్, మన ఫోన్ నెంబర్. ఈ ఛానల్స్ ఏవైతే మెయిల్ ఐడీస్ ఉన్నాయో ఆ మెయిల్ ఐడీస్కి అన్నిటికీ ఒకటే ఫోన్ నెంబర్ ఇస్తాం మోస్ట్లీ. ఎందుకంటే మనకు కంఫర్ట్గా ఈజీగా ఉంటుంది, మనం ఒకటే ఫోన్ క్యారీ చేస్తాం. మనకు మెసేజెస్ ఏది వచ్చినా కూడా మెయిల్స్ మనం చెక్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఒకటే ఫోన్ నెంబర్ ఇస్తాం కాబట్టి, సో దానివల్ల కూడా మనకు సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అనే మెసేజ్ రావచ్చు. ఫోర్త్ వన్,
మన ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా మీరు ఏదైతే ఇప్పుడు ఈ మెసేజ్ వచ్చిన ఛానల్కి ఇచ్చిన డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అన్నీ కూడా ఇంతకుముందు మీకు ఏదైతే సస్పెండెడ్ కానీ దానికి ఏదైనా స్ట్రైక్ వచ్చిన ఛానల్కి ఏదైతే ఇచ్చుంటారో ఆ డాక్యుమెంట్స్ దీనికి ఇచ్చుంటారో చెక్ చేసుకోండి. సో మేజర్గా ఈ 4, ఫస్ట్ వన్ యాడ్సెన్స్, సెకండ్ వన్ బ్యాకప్ మెయిల్, థర్డ్ వన్ ఫోన్ నెంబర్, ఫోర్త్ వన్ డాక్యుమెంట్స్ అండ్ వీడియో వెరిఫికేషన్ చేస్తాం కదా. సో ఇవన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు. వీటి వల్ల ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో యూట్యూబ్ అనేది ఎట్లయినా కనుక్కుంటుంది. వచ్చినప్పటి నుంచి 2026 నుంచి ఈ సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ మెసేజెస్ అనేది చాలామంది కంటెంట్ క్రియేటర్స్కి అయితే రావడం జరుగుతుంది. సో వీటి నుంచి మనం ఇప్పుడు ఫర్దర్గా మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? సింపుల్. ఇప్పుడు ఏవైతే మీకు ఈ 4 చెప్పానో యాడ్సెన్స్, బ్యాకప్ మెయిల్, ఫోన్ నెంబర్, డాక్యుమెంట్, ఈ 4ని అర్జెంటుగా చేంజ్ చేసేయండి. ఏ ఛానల్కు ఆ యాడ్సెన్స్, ఆ మెయిల్ ఐడితో యాడ్సెన్స్ అకౌంట్ అయితే పెట్టండి. రెండోది ఆ ఛానల్కు ఉన్న బ్యాకప్ మెయిల్ అనేది తీసేయండి. ఒకవేళ బ్యాకప్ మెయిల్ అన్నిటికీ ఒకటే బ్యాకప్ మెయిల్ ఉంటే కనుక అది వెంటనే చేంజ్ చేయండి. అండ్ ఫోన్ నెంబర్స్, ఏ ఛానల్కు వీలైతే ఆ ఫోన్ నెంబర్స్ పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో మీకున్న మల్టిపుల్ ఛానల్స్కి ఎక్కడా లింక్ అనేది ఉండకూడదు. ఏ ఛానల్కి అది సపరేట్గా ఉండాలి. సో అప్పుడు మాత్రమే మన ఛానల్ని కాపాడుకోగలుగుతాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఏవైతే ఇప్పుడు నేను చెప్పినానో యాడ్సెన్స్, బ్యాకప్ మెయిల్, ఫోన్ నెంబర్ అండ్ డాక్యుమెంట్స్, ఇప్పటికీ ఎవరైతే ఈ మెసేజ్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్జెంటుగా ఇవి చేంజ్ చేసేసుకోండి. అన్న మళ్ళీ ఆల్రెడీ మాకు వచ్చిన్నది మేము ఏం చేయాలి అని అడిగితే కనుక నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నాకు కూడా ఈ మెయిల్ వచ్చింది, దాని నుంచి నేను ఎలా అవుట్కమ్ అయ్యానో కూడా మీకు చెప్తాను. సో ఇలాంటివి మీకు కూడా జరగకుండా ముందు జాగ్రత్త పడతారని నేను వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో ఈ ఛానల్లో ఆల్రెడీ నాకు సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అనే మెసేజ్ రావడం జరిగింది. దాని నుంచి నేను ఎలా అవుట్కమ్ అయ్యానేది ఇప్పుడు మీకు వీడియోలో చెప్తాను. సో కొంచెం కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్న ఈ ఛానల్ నా మెయిన్ ఛానల్. సరే బాగానే నడుస్తుంది. మనం ఫేషియల్గా వీడియోస్ చేసినా చేయకపోయినా ఏదో ఫెస్టివల్ వీడియోస్ పెడుతూ నేను చేసే జాబ్ వల్ల నాకు టైమింగ్స్ అవి కుదరక సో నేనైతే వీడియోస్ చేయలేదు. సో జనరల్గా జరిగే ఈవెంట్స్ అవి ఫెస్టివల్ ఈవెంట్స్ అవి అన్నీ పెడుతూ ఉన్నాను. ఇట్స్ గుడ్, రన్నింగ్ బాగుంది. లాస్ట్ ఒక 2 years బ్యాక్ సరే ఉంటుంది కదా ఒక బ్యాకప్ ఛానల్, ఒకవేళ ఉంటే ఉంటుంది, మనం దాని మీద వర్క్ చేసినా చేయకపోయినా ట్రై చేద్దాము అని చెప్పేసి ఒక ఛానల్కి అయితే క్రియేట్ చేశాను. బై గాడ్ గ్రేస్ అది కూడా మానిటైజేషన్ అయితే అయ్యింది. 3 months బ్యాక్ నాకు ఒక మిడ్నైట్ మెయిల్ అయితే రావడం జరిగింది. మీకు సైడ్లో మీకు పెడతాను చూడండి. ఏంటిని యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండెడ్ చేస్తున్నాము డ్యూ టు రీయూజ్డ్ కంటెంట్ అని. ఓకే ఫైన్ అనుకున్నాను. సరే దాని మీద మనకు పెద్ద రెవెన్యూ వచ్చేది కూడా ఏం లేదు, సరే పోతే పోయింది చూద్దాం, మళ్ళీ ఆ కంటెంట్ అంతా ఏదైతే రీయూజ్డ్ ఉందో అదంతా తీసేసి మళ్ళీ మానిటైజేషన్ అప్లై చేద్దాము అని లైట్ తీసుకున్నాను. ఆఫ్టర్ 1 week నాకు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ఛానల్కు నాకు మెయిల్ అయితే రావడం జరిగింది. ఏంటి? సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్. ఆలోచించుకోండి, మనకు ఫీజులు అనేది ఒకసారి అదైపోయింది. సరే ఏంటా ఇది, మనకు అంత ఐడియా లేదు. సరే దీని నుంచి మనం ఎలా బయటపడాలి, ఒక రకమైన టెన్షన్ ఉంటుంది కదా. మెయిన్ ఛానల్ ఇంత కష్టపడ్డాం, 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అసలు ఏంటి ఇది అని యూట్యూబ్లో వీడియోస్ కానీ వెతుకుదాము అనే ప్రయత్నం చేశాను. చాలామంది ఫ్రెండ్స్ నాది ఇది అడిగాను. ఇదే ప్రయత్నంలో మన తెలుగు యూట్యూబర్స్ చాలామంది టెక్ యూట్యూబర్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వీడియోస్ చూద్దామని ప్రయత్నం చేశాను. బట్ ఎక్కడ నాకు దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ వీడియో అయితే దొరకలేదు. తెలుగులో మనకు చాలామంది ఫేమస్ టెక్ యూట్యూబర్స్ ఉన్నారు కదండి. అందులో కొంతమంది ఇలా ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నాయని మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసే మన రిసీవింగ్ అది వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు పిండుకునేది ఎలా ఉందో అనేది నేను లైవ్లో చూశాను. నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. అది ఎలా ఉంటుందంటే, మనం యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్ చూస్తాము, వీళ్ళకు బాగా నాలెడ్జ్ ఉంది మనకు యూట్యూబ్ గురించి అన్న వాళ్ళు, పెద్ద చాలా రోజుల నుంచి యూట్యూబ్లో ఉన్నారు, మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎప్పుడన్నా
వీళ్ళని కన్సల్ట్ అయితే మనకైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అన్న ఆశ కొద్దీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నమో లేకపోతే వాళ్ళని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ చూస్తే వాళ్ళు మొత్తం ఓవరాల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మమ్మల్ని ఫాలో చేయండి అంటారు. ఓకే ఫైన్ అని చెప్పేసి మనం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తాం, వాళ్ళ ఫాలో అవుతాము, ఆబ్వియస్లీ వాళ్ళకి మెసేజ్ చేస్తాము. మెసేజ్ చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసండి, మీరు ఇక్కడ కాదండి, మీ ప్రాబ్లం డైరెక్ట్గా మాతో మాట్లాడాలనుకుంటే ఒక యాప్లో కాల్ చేయండి అంటారు. ఓకే ఫైన్, కాల్ కదా, కాల్ మాట్లాడితే మనకు కూడా క్లారిటీ ఉంటుంది, వాళ్ళకు కూడా మనం ప్రాబ్లం ఈజీగా చెప్పొచ్చు అని చెప్పేసి మనం కాల్ చేస్తాం. కాల్ చేయాలి అంటే ఒక యాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని అందులోకి వెళ్ళి కాల్ చేయాలి. డైరెక్ట్ కాల్ చేయడానికి ఉండదు. అందులో కాల్ చేయాలి అంటే మినిమం నేను నమ్మరు, చాలామంది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. పర్ మినిట్ 10 to 50 రూపీస్ దాకా ఉందండి, ఛార్జ్ చేస్తున్నారు పర్ మినిట్. మనం డైరెక్ట్ వెళ్ళగానే వాళ్ళు ఫోన్ మాట్లాడతారా? లేదు. కాల్ వెయిటింగ్లో మినిమం 5 to 6 మినిట్స్ దాకా మన కాల్ వెయిటింగ్లో ఉంచుతారు. తర్వాత మన కాలు, మన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాలంటే మినిమం 10 మినిట్స్ అన్న పడుతుంది అనుకోండి. సరే యావరేజ్గా 20 రూపీస్ పర్ మినిట్ వేసుకున్నా కూడా మన కాల్ కన్వర్జేషన్ అయిపోయే వరకు మినిమం 30 మినిట్స్ పడుతుంది. దాంతోపాటు మనకు ఆ ప్రాబ్లం వెంటనే సాల్వ్ అవుతుందా? లేదు. చూస్తామండి, చెక్ చేస్తామని మన హోల్డ్లో పెడతారు. సో ఇలా మీకు టైం అనేది రన్ అవుతూ ఉంటుంది, మీ డబ్బులు అనేది కట్ అవుతూ ఉంటుంది. పర్ మినిట్ 10 to 50 రూపీస్ వాళ్ళ లెవెల్ని బట్టి అయితే వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే, మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు కదండి, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినప్పుడే మేము ఇంత ఛార్జ్ చేస్తాము, మీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పండి. వాళ్ళు ఓకే అనుకుంటే మీతో అప్రోచ్ అవుతారు. అంతే తప్పితే వీళ్ళు కాల్ చేయండి, కాల్ చేశాక చూద్దాం, దాన్ని చెక్ చేస్తాము, ఇక్కడే వాడికి ఆల్రెడీ ప్రాబ్లంలో ఉండి మీ దగ్గరికి ఏదో ఎంతో బాధతో మిమ్మల్ని కన్సల్ట్ చేయాలని వస్తారు, కానీ ఆ సొల్యూషన్ అయితే ఉండదు. చివరాఖరికి ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మీకు సొల్యూషన్ దొరకదండి, ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి మాత్రం. సో బీ కేర్ఫుల్, అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు పోగొట్టుకోకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా మీరు యూట్యూబ్ వాళ్ళతో చాట్ చేయొచ్చు. లేదు అంటే బెటర్ గో ఫర్ హిందీలో చాలామంది యూట్యూబర్స్ ఇలాంటి వీడియోస్ మీద చేసి ఉన్నారు. సో ఆ వీడియో చూడండి, మీకు ఎంతో కొంత ఐడియా వస్తుంది, ఏం చేయాలి ఏం చేయొద్దు అనే ఒక ఐడియా అయితే డెఫినెట్గా వస్తుంది. సో అది నా సజెషన్ అండి. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఎవరికైతే ఛానల్ పోయి ఉంటుందో వాళ్ళు చాలా బాధలో ఉంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఇలా చేయడం అనేది ఇంక మీరే ఆలోచించుకోవాలి. ఓకే రైట్. సో ఫైనల్గా నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది నేను చేసే వీడియో వల్ల ఏ ఒక్కరిద్దరికి మేలైనా హ్యాపీ. ఎందుకంటే చాలామందికి ఇదైతే మేల్స్. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకరికి మేజర్ ఛానల్, వాళ్ళకు కూడా ఈ మెసేజ్ అయితే రావడం జరిగింది. దీనిలో ఇంకొకటి చాలామంది చేసిన తప్పు ఏంటంటే, మనం ఏదైతే మన మెయిల్లో చాలా 2-3 మెయిల్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడో మనం పెట్టేసి ఉంటాము ఛానల్. సో దాని మీద మనం ఏం వర్క్ చేయము, అయినా కూడా ఒక 2-3 వీడియోస్ 4 వీడియోస్ పెట్టేసి వదిలేస్తారు. అది దాంట్లో మనం ఎప్పుడైనా పెట్టి అలా వదిలేసిన వాటిల్లో ఏదైనా కనుక కంటెంట్కు మిస్లీడింగ్ అను కానీ అయితే యూట్యూబ్ పాలసీ వైలేషన్స్ ఏదైనా జరిగి దానికి ఏదైనా ఇబ్బంది అయిన ఛానల్లో ఉంటే కనుక అర్జెంటుగా అలాంటి ఛానల్స్ డిలీట్ చేసేయండి. ఎందుకు అంటే ఆ ఛానల్ ఎఫెక్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడు కానీ ఈ ఛానల్ మీద పడకుండా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నాను. బట్ దీనివల్ల ఎవరికైనా మేలు జరిగితే ఐఎమ్ హ్యాపీ. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో సారీ, నాకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు, బట్ నేను ట్రై చేశాను. ఎందుకు అంటే చాలామంది ఫ్రెండ్స్ కానీ నా తోటి యూట్యూబర్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఎంతో కొంచెం నేనైతే లీడ్ ఇచ్చినవని అవుతాననే ఉద్దేశంతో చేశాను. నాకు మీకు ముందే చెప్పాను. సో నాకు ఈ కెమెరా ఫియర్ వల్ల నేను ఇన్ని రోజులు అయితే కెమెరా ముందుకు రాలేదు. బట్ ఇక ముందు అయితే డెఫినెట్గా నేను వీడియోస్ చేస్తాను. దాంతోపాటు మీకు యూట్యూబ్కి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదైనా డౌట్ ఉంటే, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని మీరు అనిపిస్తే కనుక మెసేజ్ చేయండి కింద. డెఫినెట్గా 101% మీకైతే రిప్లై ఇస్తాను. మీకు నాతోటి వీలైనంత సహాయం అయితే నేను చేయగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.